మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్తా, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు నేను మెడిటేషన్ చేసుకోవచ్చా? నువ్వు మారవా? నాకు మారాలని లేదు. నువ్వు ఉండే కొద్దీ చాలా మొండిగా తయారవుతున్నావు చేసి. నెమ్మదిగా చెప్తే ఆడు వినట్లేదు. ఆడికి ఇలా ఉండడమే కరెక్ట్. ఎవరితో ఎలా ఉన్నా పర్లేదు, నాతో మటుకు నిజాయితీగా ఉండు. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ సీఈఓ ఎలా అవ్వాలనా? షాక్ అవ్వాల్సింది నువ్వు కాదు, నేను. ఊర్లో అప్పులున్నాయి, జీవితంలో నొప్పులున్నాయని నా దగ్గరికి వచ్చావు. సర్లే అని షోల్డర్ మీద చేసి ఇక్కడ తీసుకొద్దా నువ్వు ఏకంగా కంపెనీకే షేర్ హోల్డర్ అయిపోయావు. నెక్స్ట్ సీఈఓనేగా. నువ్వు ఆగరా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుంది నా పరిస్థితి. ఏమనుకున్నావు? ఏమైంది? అదేరా, అప్పులు తెచ్చుకున్న డబ్బులు వస్తే చాలని జాయిన్ అయ్యాను. కంపెనీ షేర్లను నా పేరు మీద పెడుతున్నారంటే ఎక్కడో కొడుతుందరా. కొట్టడం కాదు మావా, నువ్వు జాక్ పాట్ కొట్టావు. అయినా ఎంత పెద్ద కంపెనీకి షేర్ హోల్డర్వి నువ్వు ఇలా మాసిపోయిన డ్రెస్సులు ఇలా నేల మీద నడవడాలుగా చేయకు. అర్జెంటుగా 4 లక్షలు కారు కొనేసే, 40,000 షాపింగ్ చేద్దాం. 4 అడుగుల స్థలం కూడా కొందాం. ఎందుకు? నిన్ను కప్పేటేయడానికి. 6 అడుగులు ఉండాలి కదా. నిన్ను చంపేస్తానంటే పర్లేదు కదా, పాతి పెట్టడానికి మాత్రం 6 అడుగుల స్థలం కావాలని అడుగుతున్నావు. ఇదేరా మనుషుల్లో ఉండే ఎరుతాను. కొంచెం డబ్బు వస్తే చాలు, కళ్ళు దారి మీద ఉండవు, కాళ్ళు నేల మీద ఉండవు. మరి వచ్చిన డబ్బులు బట్టే మన స్టైల్ కూడా మార్చాలి కదా మావా. ఈ స్టైలు ఫ్యాషను సిటీలో లగ్జరీగా నీలా బతకాలనుకునే వాళ్ళకి. నాకెన్ని డబ్బులు వచ్చినా పంచి కట్టుకుని పొలంలోకి దిగడమే నా లగ్జరీ. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తావు మావా? రే, ఇంకా ప్రాజెక్టే పట్టాలెక్కలేదు, అప్పుడే ప్రాఫిట్స్ గురించి మాట్లాడేస్తున్నావు. దానికి ఇంకా టైం ఉంది, ఆలోచిద్దాం. కనీసం పంచైనా బ్రాండ్ కొనుక్కోరా. ఏడ్సేవులే, పద. హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య మీతో కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను. ఐ నో, ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే పండగ కదా, కొంచెం బిజీగా ఉన్నాను. పొద్దున్న మొదలెట్టేసావా నీ సోషల్ మీడియా పంచాయతీ? నన్నేమన్నాను, నా అభిమానులు ఏమనుకు. నిన్నేమనంటే నీ అభిమానులు ఊరుకుంటారండి. కొద్దిగా ఆరేరు మమ్మల్ని. హాయ్ అండి, బిలేటెడ్ సంక్రాంతి విషెస్. అక్క, మీ ఇద్దరు పేరు బాగుంటుంది, చూసావా? ఏదో వాళ్ళ అభిమానం. మీ ఇద్దరు కలిసి రీల్స్ చేయొచ్చు కదా. తప్పకుండా, కానీ ఐటెం సాంగ్స్ డ్యాన్సులు అవి నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండవు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తాం. అన్నా, మీకు సుప్రియ గారంటే ఇష్టమా? చాలా ఇష్టం. నిజాన్ని తను లేకపోతే నాకు అసలు ఆఫీస్లో ఉండబుద్ది కాదు. రోజులో ఒక్కసారైనా తను ఆట పట్టించకపోతే నాకు పొద్దే గడవదు. చాలే. అక్క, మీ ఇద్దరి పెళ్ళెప్పుడు? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఏంట్రా కామెంట్స్? ఏంటి సడన్ గా అలా వెళ్ళిపోయింది? ఏం చేసావు? నేనేం చేయలేదే. మరేం చేయకపోతే ఎందుకు వెళ్ళిపోయింది? ఏమో. హాయ్ జేడివి గారు. హలో అండి. బాయ్ జేడివి గారు. అదేంటి గోయింగ్ హోమ్. మొన్న వెళ్ళనన్నారు? ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఎందుకో ఇక్కడే మాట్లాడాలా? ఈ ఆఫీస్ మందే, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఏంటి, కంపెనీలో షేర్ ఉందని బిల్డప్పా? చచ్చా, ఊళ్ళో అప్పులు తప్ప మనకేం తెలియదండి. పదండి మాట్లాడుకుందాం. సరే. రై, శృతితో మాట్లాడడానికి వెళ్ళినట్టు సుప్రియకి చెప్పుకో. సుప్రియకి ఎందుకు చెప్పకూడదు? ఏమోరా, మళ్ళీ ముఖం మార్చుకొని కూర్చుంటది. నువ్వు శృతితో మాట్లాడితే సుప్రియ ఎందుకు మొహం మార్చుకుంటది? ఏవో ఆడోళ్ళు గొడవలరా, మనకెందుకు చెప్పు. మధ్యలో దొరికితే మనకు మరతడిపోద్ది. నీకు ఎలా అర్థమైందా? మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. వెళ్దామా? పదండి. గుర్తుంది కదా? ఏంద్రయ్యా, ఏం చేస్తున్నావు? నేను పోతా అన్నా, నేను పోతా. ఎక్కడికి పోయేది? నాకేం నచ్చట్లేదు. నేను అనుకున్న పని ఏది అయ్యేలా లేదు. నువ్వు మాట్లాడేది నీ పులిహార కార్యక్రమం గురించేనా? ఆఫ్ కోర్స్. మరీ ఇలా ఉన్నావేంట్రా? చూడు తమ్ముడు, ఇలా ఓపెన్ గా నేను నీతో పులిహార కలుపుతా, నువ్వు నన్ను లవ్ చేయు అంటే ఏ అమ్మాయి లవ్ చేయదు. అంటే ఏంటి, జెన్యున్ గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకి నచ్చదా? ఇది జెన్యున్ గా ఉండడమా? మరి కాదా? లేకపోతే అందరు అబ్బాయిలాగా ముందు పరిచయం చేసుకొని మంచోళ్ళగా నటిస్తూ నవ్వించడానికి ట్రై చేస్తూ అసలు మనకి లవ్ అది పడదని చెప్పి బిల్డప్ ఇస్తూ లవ్ టాపిక్ గురించే మాట్లాడుతూ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం చెప్తూ ఇంప్రెస్ అయ్యాక మంచి రోజు చూసుకొని అందరి ముందు మోకాల మీద పడి చేతిలో టైబర్నింగ్ పట్టుకొని
నువ్వే నా ప్రాణం, నాతో జీవితాంతం ఉంటావా అని చెప్పి సినిమా డైలాగులు కొడుతూ ఆ అమ్మాయి ఇప్పుడు ఒప్పుకోకపోతే బాగోదేమో అని చెప్పేసి ఇబ్బందికరమైన సీన్ క్రియేట్ చేసి అమ్మాయి ఒప్పుకున్నాక మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో క్రాష్ అయ్యి బ్రేకప్ అయిపోయి బ్రోకెన్ అని ట్యాగ్లు వేసుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇంప్రెషన్ కోసం కుంటనకల కాపలు కాసే అబ్బాయిల కంటే డైరెక్ట్ గా పులిహోర కలిపి నిజాయితీగా ప్రపోజ్ చేసి వచ్చిన అమ్మాయిని బంగారం లెక్క చూసుకోవడం జెన్యున్ కదా. ఏంటలా చూస్తున్నావు? ఒక్క నిమిషం అన్నయ్య, మనం 16 ఎపిసోడ్ల నుంచి కలిసి పని చేస్తున్నాం. 2 ఎపిసోడ్ల ముందు వచ్చినోడికి ఇంత పెద్ద డైలాగ్ రాస్తావా? నువ్వు ఇలా పక్షపాతం చూపిస్తావు అనుకోలేదు అన్నయ్య. పో అన్నయ్య, నేను నీతో మాట్లాడను. నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ వీడికి ఇలాగే మోనోలాగా రాసావు అనుకో, నేను నీతో మాట్లాడను. ఇదే లాస్ట్. బాయ్. ఏరా కుళ్ళుకుంటున్నావా? మూసుకొని నువ్వు ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు అది చెప్పు. నా రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేస్తున్నా. అంటే అమ్మాయి వర్కౌట్ అవ్వట్లేదని జాబ్ మానేస్తున్నావా? నీకు ఇప్పటికి వెలిగిందా? సోనీ లైన్లో పెడతానన్నావు కదా. ఆవిడ ఆ రోజు కనపడ్డమే, మళ్ళీ కనిపించలేదు. పండగ కదా, ఊరెళ్ళింది. బస్ టికెట్ రేట్లు ఎక్కువ కదా, అందుకోసమే ఇంక రిటర్న్ అవ్వలేదు అనుకుంటా. అందుకోసమే ఆఫీస్ ఇంత ప్రశాంతంగా ఉంది. అయితే మళ్ళీ వస్తుందా? మమ్మల్ని విసిగించడానికి ఖచ్చితంగా వస్తుంది. అయితే నువ్వేం టెన్షన్ పడకు, నేనేం రిజైన్ చేయండి. ఆ? నువ్వు రిజైన్ చేస్తే నాకెందుకురా టెన్షన్? ఏంటో ఈడు పోయి ఈడికి పెద్ద డైలాగ్ పడింది. సుప్రియ, ఏంటి మెయిల్ చేసావు? ఎవరితో అయినా ప్రాబ్లం వచ్చిందా? మరెందుకు సడన్గా రెసిగ్నేషన్ మెయిల్ పెట్టావు? ఇప్పుడు జాబ్ మానేయడానికి ఒక సర్టెన్ కారణాలు ఉండాలి కదా. నేనే రీజన్ జేసీ గారు. నాకు చిన్నప్పటి నుంచి ఎమోషన్స్ ఎక్కువ. ఎవరైనా నచ్చితే ఇట్టే దగ్గరైపోతాను. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అలా దగ్గర అవ్వడం తప్పని. నాకు నేనే దూరం అయిపోతున్నాను. నువ్వు ఎమోషనల్గా ఉన్నావని నాకు అర్థమైంది, కానీ నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలే. అర్థం కాకపోవడమే బెటర్ జేసీ గారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అర్థం కాకుండా ఏం అర్థం చేసుకోవాలి? సరే, నాకు ఇలా చెప్పావు కానీ అక్షయ్కి మాత్రం అలా చెప్పుకో. సరైన కారణాలు కనుక్కోలేవని చెప్పి నన్ను ఇద్దరిని తిడతాడు. అక్షయ్ పిలిచినప్పుడు చెప్తాను, కూర్చొని పని చేసుకో. హ్మ్. ఆఫీస్ చాలా లాంగ్ అయిపోతుంది మావా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాసిపోతుంది. నువ్వు అర్జెంటుగా అక్షయ్తో చెప్పి ఆఫీస్ మన రూమ్ దగ్గరలోకి మార్పించాయి. రేమా నిన్నే. ఏంట్రా చెప్పు. ఏమైందిరా నీకు? 3-4 రోజుల నుంచి ఏదో ఆలోచిస్తున్నావు. అప్పులలో ఏమైనా ఫోన్ చేశారా? అదేం లేదురా. పర్లేదు చెప్పు మావా, మన మధ్యన సీక్రెట్స్ ఏంటి? అది మొన్న శృతి అసలు సుప్రియ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ విషయాన్ని అలర చేయడం ఎందుకు? చెప్పు మావా, శృతి ఏమంది? అదేరా, శృతి పెళ్లి చూపులకు వెళ్ళింది కదా, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. సుప్రియ మనసు అర్థం చేసుకో గానీ శృతి గురించి ఎందుకురా ఎంత ఆలోచన నీకు? ఏంట్రా ఏం మాట్లాడవు? దాంట్లో మాట్లాడడానికి ఏముంది? అబ్బాయి నచ్చితే అక్కడే పెళ్లి చేసుకుంటుందేమో, ఎవరికి తెలుసు? నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. పద. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మరి నాకు నేను చేంజ్ ఏం తీసుకురాలేదు. నాకు కావాల్సింది టిప్పు కాదు, మీ టైంలో కొంచెం అప్పు. మీ అన్నయ్యకి నా గురించి తెలుసు కాబట్టి నా జోలికి రాలేదు. నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకోకు. పర్లేదు, రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో మిగిలేది మనకి. ఆపేయ్. రొటీన్ డైలాగ్. ఇప్పుడు నీతో కాఫీకి రావాలి అంతేనా? మీరు నాతో కాసేపు మాట్లాడితే చాలనుకున్నా, మీరు కాఫీకి వెళ్దామంటున్నారు. చాలు. సరే, నాకు ఒక పని చేసి పెట్టు, నేను నీతో కాఫీకి వస్తా. ఏంటది? దగ్గరికి రా. వాట్ ఈస్ దిస్ సుప్రియ? సడన్గా డెసిషన్ ఏంటి? రీజన్ కూడా ప్రాపర్గా చెప్పట్లేదు నువ్వు. ప్రాబ్లం ఏంటో చెప్తే సార్ట్అవుట్ చేద్దాం కదా. అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నేనే సార్. చిన్నప్పటి నుండి. సుప్రియ, నీకు ముందే చెప్పానా అక్షయ్ ముందు ఇలాంటివి చెప్పొద్దని? మన ఇద్దరిని తిడతాడని. నన్ను తిట్టించడానికే చెప్తున్నావు ఇదంతా? కారణం ఏంటో చెప్పనీ చేసి. అది కారణం కాదు సార్, దారుణం. చెప్తే ఎందుకు అడిగానా అని ఫీల్ అవుతారు మీరు. ఆ అమ్మాయి ఎమోషన్స్తో నువ్వు కామెడీ చేయకు. మనం తర్వాత మాట్లాడుకుందాం. అది అయినట్టే కానీ సుప్రియ తేల్చండి. ఇందులో తేల్చడానికి అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఎవడో దరిద్రుడు దారిలో మేకు పెట్టాడు, దిగిపోయింది. అయినా ఎవరో కావాలని ఎందుకు పెడతారులే అన్నయ్య. మన ఆఫీస్ బాయ్స్ ఏదో తీసుకెళ్ళేటప్పుడు మేకు జారి కింద పడి ఉంటుంది.
అయ్యో అయినా మస్తు బ్లీడింగ్ అవుతుంది, ఈ క్లాత్ క్లీన్ చేసుకో. క్లాత్ తో రెడీగా ఉన్నావేంట్రా? అంటే ఏంటన్నయ్య, నేనే కావాలని మేకు పెట్టి నీకు దిగేలా చేసి బ్లీడింగ్ వచ్చేలా చేసింది అనుకుంటున్నావా? అయినా నేనేదో నా ల్యాప్టాప్ తుడుచుకోవడానికి క్లాత్ తీసుకుని వెళ్ళేటప్పుడు చూసాను. అయినా నన్ను అనుమానిస్తావు అనుకోలేదు అన్నయ్య. ఏడ్చావులే, ముందు క్లాత్ ఇవ్వు. నువ్వు లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. సరే, ఇదిగో ఫస్ట్ ఎయిడ్ కిట్. ఆ క్లాత్ నాకు ఇవ్వండి, పర్లేదు నేను పాడేస్తాను. సరే, ఇదిగోండి మీరు అడిగినట్టు జేడీవి క్లాత్ ఉన్న బ్లడ్, చీచి బ్లడ్ ఉన్న క్లాత్. మరి హెయిర్? అన్నీ ఒకే రోజు ప్లాన్ చేస్తే డౌట్ వస్తుంది. ఓకే, మరి నాతో కాఫీ? హెయిర్ కూడా తీసుకురా, అప్పుడు ప్లాన్ చేద్దాం. అమ్మాయిలు ఎవరన్నా గోల్డ్ రింగ్లు చాక్లెట్లు తెప్పించుకుంటారు. ఈ అమ్మాయి ఏందో నా చేత చాతబడి సామాన్లు అన్నీ తెప్పించుకుంటుంది. ఛీ.